ఆగండి. ఆగండి. సూపర్ డూపర్ వ్యూ పాయింట్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇంకేంటండి మన రామ్ తీర్థం. నా చైల్డ్‌హుడ్‌లో ఎప్పుడో వచ్చామండి. బట్ ఇప్పుడైతే చూస్తే బుర్ర పాడండి. చాలా బావుంది. ఎంత బావుందంటే అబ్బా! 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 అనిపిచ్చేది చూస్తుంటే ఆ క్లైమేట్, ఆ వ్యూ పాయింట్స్ ఇవన్నీ చూస్తే ఫైనల్లీ టెంపుల్ దగ్గరికొచ్చేసామండి. ఇది రాముల వారికి సంబంధించిన టెంపుల్ అండి. ఇంకా ఇది కిందుంటదండి. ఒక రాతి కొండ ఉంటది. ఆ కొండ పైనైతే పూర్వకాలంవి ఆనవాళ్ళు కొన్నుంటాయండి గుర్తులు. అదే సీతాదేవి చీర ఆరపెట్టిన అదొక ఆనవము. నెక్స్ట్ ఏమో కాలడుగులు, నెక్స్ట్ పురిటి స్మెల్ వస్తదండి అక్కడ. అవి నా స్కూల్ డేస్‌లో నేను వెళ్ళేటప్పుడు చూసానండి. తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే మేము ఈ కిందనే స్నానం చేసేసుకొని వచ్చేసామండి. అప్పుడు మేము వెళ్ళేటప్పుడైతే కార్తీక మాసం లాస్ట్ డే అండి. అందుకే అసలు ఖాళీ లేదండి. జనం వస్తూనే ఉన్నారు. జనం వస్తూనే ఉన్నారు. ఇంక నాన్నయితే "వద్దు మీరు తొందరగా చేసుకొని బయటకొచ్చేయండి. చాలా ఎక్కువైపోతున్నారు జనము. మళ్ళీ రిస్క్ ఎందుకు అది జారిపోయామంటే ప్రాబ్లమ్ అవుతది ఆ జనంలో" అని చెప్పేసేసరికి మేము వచ్చేసామండి. ఆ జనం అందరూ అక్కడ ఉన్నారు. వస్తున్నారన్న టైంకి మేము బయటకొచ్చేసామండి. అందుకు సేఫ్ అయిపోయాం. ఇక్కడైతే అక్క ఆడుకుంటుంది ఫుల్లు. నాన్నున్నారని నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అక్క. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా బయటికెళ్ళామండి అలాగా. ఇంకా అక్కడ స్నానాలయిపోయేవి, అన్నీ అయిపోయేవి. అలా టెంపుల్ బయట ఏమేమి షాప్స్ ఉన్నాయో అలా చూసొద్దాం అన్నట్టు వెళ్ళామండి. ఇంకా ఆడవాళ్ళుంటే ఆ సామాన్ల దగ్గరికే వెళ్తారు కదా! అక్కడెళ్ళి అలా చూసాం. నేను ఈ వ్యూ పాయింట్స్ అన్నీ వీడియోస్ తీశానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.